కాకమ్మక్క కథ. ఒకనాడొక ఎరుకలవాడు అడవిలో ఒక కాకిని పట్టుకుని దాన్ని వలలో వేసి వీధి వెంట వచ్చాడు. వాడు వీధి చివర ఆగి నేలలో ఒక మేకు పాతి ఆ మేకుకు కాకిని పెట్టిన వల కట్టేశాడు. ఈ విధంగా నేల మీద పడి ఉన్న కాకిని కాకమ్మక్క చూసింది. కాకుల్లో ఒక ఆచారం ఉంది. కాళ్ళు విరిగినా కానీ రెక్కలు విరిగినా కానీ అసహాయంగా పడిపోయిన కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి. ఆ ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడి ఉన్నట్టు కనిపించే అడవి కాకిని పొడవటానికి నిశ్చయించుకున్నది. ఈ ప్రయత్నంలో కాకమ్మక్క కాకిని తన్నగానే వలలో చిక్కుకుపోయింది. ఏం చేయటానికి కాకమ్మక్కకు పాలు పోలేదు. గట్టిగా అరిచి 4 కాకులను పిలుద్దామన్నా అందువల్ల తనకు ప్రాణాపాయమే గాని మరొకటి లేదు. అందుచేత కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి కాగల దానికి ఎదురు చూస్తూ ఉంది. కాకమ్మక్క వలలో తగులుకోగానే పక్కనే పొంచి ఉండిన ఎరుకలవాడు ముందుకు వచ్చాడు. వాడు ముట్టుకుంటే మైల సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి అందకుండా గెంతటానికే ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. 2 అంగల్లో వాడు కాకమ్మక్కను అందుకున్నాడు. మొలలో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయాడు. కానీ వాడి పెళ్ళాం అడ్డుపడి, అప్పుడే చంపమాకు, ఇంకో కాకిని దొరకని అన్నది. కొద్దిసేపట్లో వాళ్ళు మరొక కాకిని కూడా పట్టుకున్నారు. ఎరుకలవాడు కాకమ్మను, ఎరుకలది 2వ కాకిని పట్టుకుని ఎవరికైనా కాకిరెక్కలు కావాలా అంటూ ఊళ్ళో కేకలు వేయసాగారు. వాళ్ళు ఈ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతుండగా ఒక ఇంటి ఆసామి వీళ్ళను చూసి, ఒరే, ఆ కాకులను వదిలేస్తావా, నీకు ఒక అనా ఇస్తా అన్నాడు ఎరకలవాడితో. అప్పుడు ఎరకలవాడు, వీటి రెక్కలమ్ముకున్నా 2 అనాలు వస్తాయి దొరా, అనాకే వదలమంటారా అన్నాడు. వెదవా, కాకుల్ని చంపుకు తింటావుట్రా, ఏం పనిరా, వాటిని ముందు వదిలిపెట్టు అన్నాడు ఆసామి. ఇది మా వృత్తి కదా, వాటిని ఎట్లా వదలమంటారు దొరా అన్నది ఎరకల్ది. వాటిని వదిలేస్తే ఒక అనా ఇస్తానన్నాడు గదుటే అన్నాడు ఆసామి. 2 అనాలు ఈ దొరా, ఇప్పుడే వీటిని వదిలేస్తాను అన్నాడు ఎరకలవాడు. కాకమ్మక్కకు క్షణం ఒక యుగంగా ఉంది. ఎరుకలవాడి చేతిలో కాకమ్మక్కను కాకిబావ చూసినా ఇతర కాకులు చూసినా కూడా చావు తప్పదు. ఎరుకలవాడి చేతిలోనూ చావు తప్పేటట్టు లేదు. ఆ ఆసామి 2 అనా ఇవ్వటం దగ్గర తటపటాయిస్తాడేమో, ఎట్లాగురా భగవంతుడా అనుకున్నది. ఈ లోపుగా ఆసామి మనవడు లోపలికి పరిగెత్తుకుపోయి, అమ్మోయ్, మన ఇంటి ముందరే బూచువాడే కాకుల్ని చంపుతున్నాడేవు అంటూ తల్లికి చెప్పాడు. మీ మొహాలు మండా, మీ ఇల్లు వల్లకాడు గాను, మీకేం పోయే కాలం రా, మా ఇంటి ముందర నిండు ప్రాణాలు నిలువునా తీస్తారా, మా ఇంటికి శని చుట్టుకోవడానికా, చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అంటూ ఆ ఇల్లాలు వీధిలోకి వచ్చింది. తిట్టినా బతిమాలినా కూడా ఎరకల వాళ్ళు లొంగలేదు. 2 అనాలు ఇస్తేనే కాకులను వదులుతామన్నారు. చేసేది లేక వాళ్ళని తిట్టుకుంటూ ఆ ఇల్లాలు 2 అనాలు తెచ్చి వాళ్ళ మొహాన కొట్టడానికి లోపలికి వెళ్ళింది. ఈ సమయంలో ఆ వీధిని జాలయ్య అనే రౌడీ కుర్రవాడు వస్తూ ఎరుకల వాళ్ళను, వాళ్ళ చేతుల్లో కాకులను చూశాడు. చటుక్కున ఎరుకల వాళ్ళిద్దరి చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు. 2 కాకులు కింద పడ్డాయి. రెంటిని పట్టుకుని జాలయ్య గాలిలోకి ఎగరవేశాడు. కాకమ్మ ప్రాణం దక్కించుకుని పక్క ఇంటి కప్పు మీద వాలి జాలయ్యను ఈ విధంగా దీవించింది. రౌడీ జాలయ్య కడుపు చల్లగా 10 మంది ఆడపిల్లలను కని 4 కాలాల పాటు సుఖంగా ఉండాలి. కా 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 ఆ తర్వాత తుర్రున ఎగిరిపోయింది.